అక్క, ఇక్కడ కాసుల పేరు లేదు, అది తప్ప అన్నీ ఉన్నాయి. ఏమవుతుంది? ఇక్కడే ఎక్కడ ఉంటుంది చూడు. లేదక్క, కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంటి? ఆకు. మేడం, నేను ముత్యాలహారం మాత్రమే తీశాను, ఇంకేం ముట్టుకోలేదు. ఈ లోపు మీరు పిలుస్తున్నారని కంగారులో తాళం వేయడం మర్చిపోయాను మేడం, అంతే తప్ప నాకేం తెలీదు. ఝాన్సీ, నువ్వు అలా ప్రతిదానికి కంగారు పడకు. ఎక్కడికి పోతుంది? ఇక్కడంతా మనమే కదా ఉన్నాం. మనం కాకుండా ఇంకెవరున్నారు తీయడానికి? బయట నుంచి దొంగలు ఎవరైనా వచ్చి తీస్తారా? లేదు కదా. ఇక్కడే ఎక్కడో ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడకు. అక్క, ఎక్కడికి పోదు, నువ్వేం కంగారు పడకు. మేడం చూస్తున్నారు కదా. నానా, ఇంట్లో దొంగతనం జరిగిందంట. కాసుల పేరు పోయింది. ఏంటి నువ్వు చెప్పేది? నిజమేనా? ప్రియాంక, ఏమైందమ్మా? ఏదైనా ఉంటే నాకు చెప్పు. అది ఏమైందమ్మా? అది ఈ ఇంట్లో కాసుల పేరు పోయిందంట తాతయ్య. ఏంటి ప్రియాంక నువ్వు చెప్పేది? నిజంగానే పోయిందా? ఏమైంది తాతయ్య? అవును తాతయ్య, నిజంగానే పోయింది. అది నా భార్య పుట్టింటి నుంచి తెచ్చుకున్న కాసుల పేరు. తన జ్ఞాపకంగా ఉంటుందని దాన్ని అలాగే ఉంచాను. అలాంటిది ఇప్పుడు అది పోయిందా? అసలు ఎలా పోయింది? కమలా ఝాన్సీకి తాళాలిచ్చిందా? కమలా! రా. కమలా, నేను విన్నది నిజమేనా? కాసుల పేరు పోయిందంట? అసలు మన ఇంటి లాకర్కి తనకెందుకు ఇచ్చావు? తను నీకంత కావాల్సిన మనిషా? అడిగేది నిన్నే కమలా, చెప్పు, ఎందుకు ఇచ్చావు? మావయ్య, అది నేను స్వీటీని రెడీ చేస్తూ హడావిడిలో ఇచ్చాను. అసలు బుద్ధుందా నీకు?
అలా లాకర్ కేసు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడమేనా? ఇచ్చే ముందు వాళ్ళు ఎవరు, ఎలాంటి వాళ్ళు అని చూసుకునే పని లేదా? ఏయ్, ఎక్కడుంది కాసుల పేరు? నాకు తెలియదు సార్. తిరిగిపోవటం ఏంటి? తాళాలు నువ్వే కదా తీసుకుంది. చెప్పు, నువ్వే కదా తీసుకుంది. నేనే సార్. లాకర్ ఓపెన్ చేసింది కూడా నువ్వే కదా. నేనే సార్. మరి నీకు తెలియకుండా ఎక్కడికి పోతుంది? నిజంగానే నాకు తెలియదు సార్. ఝాన్సీ అక్క ముత్యాల హారం తీసుకొచ్చింది. ఇక కాసుల పేరు గురించి తనకి తెలియదు సార్. మరి నీకు తెలుసా? చెప్పండి, మీరు తీయకుండా ఎక్కడికి పోతుంది? ఝాన్సీ అక్క తనంతట తానుగా వెళ్ళలేదు. కమలా మేడం పంపిస్తేనే వెళ్ళింది. అదే చెబుతున్నాను కదా, బుద్ధి లేక మిమ్మల్ని పంపించింది. అందుకే ఇప్పుడు ఈ రచ్చంతా జరుగుతుంది. సరే సరే, మీకు కావాలంటే డబ్బులు ఇస్తాను. ఆ కాసుల పేరు ఎక్కడుందో తీసుకురండి. సార్ ప్లీజ్, మీరు అలా మాట్లాడుతుంటే చాలా అవమానకరంగా ఉంది. నిజంగా మాకు తెలియదు సార్. ఇలా కాదులే కానీ, కమలా, పద్మ, మీరు వీళ్ళ హ్యాండ్ బ్యాగ్స్ చెక్ చేయండి. తాతయ్య, ఏంటిది? ఇలా ఇంటికి పిలిచిన వాళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు. ఝాన్సీ అలాంటి మనిషి కాదు. తనకి తప్పు చేయడం తెలీదు. ఆహా, మరి ఇంకెవరు తీశారా? తాళం తనకే ఇచ్చారని మీ అమ్మాయి చెబుతుంది కదా. తను కాకపోతే ఇంకెవరు తీస్తారు? అంత అవసరం ఇంకెవరికి ఉంది? తాతయ్య, అవసరం అని కాదు. ఝాన్సీ చెప్పింది కదా, ముత్యాల హారం తీసుకునే హడావిడిలో తాళం వేయడం మర్చిపోయానని. ఆ గ్యాప్లో ఎవరైనా తీసుండాలి, లేదా ఇక్కడే ఎక్కడైనా పడిపోయి ఉండాలి. ఇక్కడే పడిపోతే ఏదిరా, ఎక్కడుంది? అంతా చూసిన తర్వాత కూడా దొరకలేదని చెప్తున్నారు కదా. అందుకే వాళ్ళని చెక్ చేయమంటున్నాను. కమలా, పద్మ, మీరు వెళ్ళి చెక్ చేస్తారా, లేకపోతే పోలీసులను పిలిపించి వాళ్ళ చేత చెక్ చేయించమంటారా? నానా, ఏంటిది? మన ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు తెలిస్తే మన పరువే పోతుంది కదా. మన ఇంట్లో పోలీసుని పెట్టుకుని దొంగతనం జరిగిందంటే అందరూ నవ్వుతారు నాన్న. మరి అలా అయితే పోయిన వస్తువు గురించి ఆలోచించకుండా పోతే పోయిందని సైలెంట్ గా ఉండమంటావా? చెప్పరా కమలా, మీకే చెప్పేది. చెక్ చేస్తారా, పోలీసుల్ని పిలవమంటారా? తాతయ్య, అత్తయ్య వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నేను చెక్ చేస్తాను. ఝాన్సీ, ప్లీజ్ కోఆపరేట్. ఇది మీ మీద అనుమానంతో చేస్తున్నారని మాత్రం అనుకోకండి. మీ హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కడున్నాయి? అదిగో అక్కడున్నాయి.
ఏం లేదు తాతయ్య ఇందులో. ఇక మీరు వెళ్ళొచ్చు. ఝాన్సీ, ఝాన్సీ, ఝాన్సీ ఆగు. ఝాన్సీ, ఝాన్సీ, సరే సార్, మేము కూడా వెళ్తాం. పద దేవిక, ప్రియాంక, పద వెళ్దాం. ఒక్క నిమిషం ఆగండి. అంకుల్, అందరికీ ఒకే న్యాయం ఉండాలి. మిమ్మల్ని కూడా చెక్ చేయాలి. గౌతమ్, ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీకు బుద్ధుందా? వీళ్ళని చెక్ చేయటం ఏంట్రా? వీళ్ళు ఉన్న కూటికి గతిలేని వాళ్ళు అనుకుంటున్నావా? వీళ్ళకి సొంతంగా హాస్పిటల్ ఉంది. వీళ్ళు పెద్ద డాక్టర్స్ అన్న విషయం మర్చిపోయావా? తాతయ్య, మీరు కూడా ఒక విషయం మర్చిపోయారు. ఝాన్సీ కూడా పెద్ద లాయరే. అయినా కానీ తనని చెక్ చేయలేదా? ఇక్కడ న్యాయం అందరికీ ఒకేలా ఉండాలి. చిన్న, పెద్ద, ధనిక, బీద అంటూ వేరు చేసి చూడకూడదు. అందరూ ఒకటే, అందరికీ ఒకటే న్యాయం ఉండాలి. గౌతమ్, నీ నీతులు ఆపు. సార్, మీరు ఆవేశపడకండి. గౌతమ్ చెప్పింది కూడా కరెక్టే. అందరికీ సమానమైన న్యాయం ఉండాలి. దేవిక, నీ హ్యాండ్ బ్యాగ్ తీసుకురా. గౌతమ్, ఒక్కసారి ఆలోచించరా. అయ్యో పర్లేదు కమల గారు, చెక్ చేయండి. చెక్ చేయండి. గౌతమ్, ఇందులో ఏమీ లేదు. ఐఎమ్ సారీ కృష్ణప్రసాద్, పిలిచి ఇలా అవమానించినందుకు క్షమించండి. అయ్యో సార్, ఏం పర్లేదు సార్, మేము బయలుదేరుతాం. ప్రియాంక, పద.
మీరు వీళ్ళ హ్యాండ్ బ్యాగ్స్ చెక్ చేయండి. కాసుల పేరు వదినా వదినా వదినా, ఇదిగో కాసుల పేరు ఎక్కడికి పోలేదు, ఇదిగో ఇంట్లోనే ఉంది. అనవసరంగా పోయిందనుకుని పాపం ఝాన్సీ వాళ్ళని బాధ పెట్టాం. దీనికోసం ఈయన ఇంత రచ్చ చేశాడు. కొంచెం ముందు దొరికితే గొడవ జరిగేది కాదు. ఝాన్సీ వాళ్ళు అలా వెళ్లేవాళ్లే కాదు. ఇదిగో వదినా. ఝాన్సీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు. పాపం ఎంత బాధపడుతుందో ఏంటో. ఝాన్సీ, నువ్వు అలా బాధపడుతుంటే నేను చూడలేను. నీతో ఒకసారి మాట్లాడాలనుంది. ఫోన్ లిఫ్ట్ చేయవా? ఝాన్సీ, నీ పరిస్థితి ఏమో కానీ నీతో మాట్లాడకుండా నేను ఉండలేను. సత్యమింక కనవే, ఆ మనసులో కొరత లేదు, కనులలో కలత లేదు. పసి నవ్వుల వయసు శిఖరం తన మనసు కలమా కలమా కలమా. ఏమండి, ఏంటండి ఇలా జరిగింది? ఫంక్షన్ అంతా ప్రశాంతంగా జరిగి అందరం కలిసి ఆనందంగా గడిపేస్తామనుకున్నాను. కానీ ఇలా అయ్యిందేంటండి? ఝాన్సీ చీర కట్టుకొనొస్తే ఎంత ముద్దుగా ఉందో. అచ్చ తెలుగింటి అమ్మాయి అంటే ఇలా ఉండాలి కదా అనిపించింది. గౌతమ్, ఝాన్సీ ఇద్దరూ పక్కపక్కనే నిలబడితే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు. ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు అనుకున్నాను. అలాంటిది ఇంతలోనే ఇలా జరిగింది. ఝాన్సీ పడుతున్న కష్టాల్ని చూస్తుంటే ఒక పక్క బాధగా ఉంది, మరో పక్క భయంగా ఉంది. ఇంకా తనకి దేవుడు ఎన్ని కష్టాలు రాసిపెట్టాడో అని భయంగా ఉంది. అందరి ముందు అలా తనని చెక్ చేస్తుంటే మనసు చాలా తరుక్కుపోయింది. ఝాన్సీ నిజాయితీకి మారుపేరు. అలాంటి ఝాన్సీ ఆ పని చేసిందంటే నేనస్సలు నమ్మలేను. ఈ మాట కాసుల పేరు దొరికింది కాబట్టి చెప్పడం లేదు. ఒకవేళ అది దొరక్కపోయినా నేను నమ్మేదాన్ని కాదండి. అంతమందిలో ఆ నింద తన మీద వేసిన భూమాతలా భరిస్తూ ఉందే కాని ఎవ్వరినీ ఒక్క మాట కూడా అనలేదు. అలాంటి అమ్మాయి పట్ల మనం అలా ప్రవర్తించడం నిజంగా చాలా బాధ కలిగించింది. అదేదో వాక్యం ఉంటుంది కదా కమల, దైవోపహంతుడు పోవు కడకున్ పోవున్ కదా ఆపదల్ అని.
గ్రహచారం బాగా లేని వాళ్ళ దగ్గరికి ఆపదలు వెతుక్కుంటూ వెళ్తాయంట. కానీ ఝాన్సీ ఆపదల్ని కొని తెచ్చుకుంటూ ఉంటుంది. అదేంటండి అలా అంటున్నారు? ఇప్పుడు తనేం చేసిందని అంత మాట అన్నారు? అమ్మ ఫోటో మీదకి బాల్ విసిరింది ఝాన్సీ కాదు, ప్రియాంక. తను కావాలని బాల్ విసరడం నేను కళ్ళారా చూశాను. నేరం చేసింది ప్రియాంక అయితే అలా తను చేసిన తప్పుకి శిక్ష అనుభవించింది ఝాన్సీ. ప్రియాంక ఎందుకు అలా చేసిందండి? తనకేం అవసరం? బాల్ విసిరి ఫోటో పగలగొడితే నాన్న ఖచ్చితంగా స్వీటీని తిడతాడని, ఝాన్సీ ఆ నేరం తన మీద వేసుకుంటుంది అని తెలిసే ఇలా చేసిందనుకుంటా. నిన్న అలా జరిగినందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది. నిన్న పరిస్థితుల్లో చూసినందుకు. ఏంటి, ఏం మాట్లాడవా? కోపమా నా మీద కూడా? మీరు పిల్లల్ని అలా అంటున్నారే గాని పార్టీ ఎంత గ్రాండ్ గా చేశారో తెలుసా? మీరొక్కరే రాలేదు కానీ వాళ్ళకి కావాల్సిన గెస్ట్లందరూ వచ్చారు. ఝాన్సీకి ఇంట్లో ఎంట్రీయే కాదు, మొత్తం ఇంటి పెత్తనమంతా ఇచ్చేశారు. అలా అయితే ముందు ఆ ఝాన్సీకి బుద్ధి చెప్పాలి. కానీ ఎలా మేడం?